అందరికీ జై హింద్. ఈరోజు 26 జూలై కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం. అసలు ఈ కార్గిల్ వార్ ఏంటి, పాకిస్తాన్ ఎందుకు మన భారతదేశంపై 1999లో ఈ దుస్సాహసం చేసింది, దీని వెనుక జియో పాలిటిక్స్ ఏంటి, పాకిస్తాన్లో పాలిటిక్స్ ఏంటి, పాకిస్తాన్ పాలిటిక్స్కి ఆర్మీకి ఉన్న మతభేదాలు ఏంటి, అసలు మనం ఎందుకు టార్గెట్ అయ్యాము, ఎందుకు అమెరికా పాకిస్తాన్కి ప్యూర్గా సపోర్ట్ చేసింది, అదేవిధంగా ఇజ్రాయిల్ మనకు సపోర్ట్ చేసింది, మరెన్నో అంశాలు ఈ కార్గిల్ సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడతాను. అసలు పాకిస్తాన్ 1971 వార్లో మన భారతదేశం చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. ఈ హ్యూమిలియేషన్ని పాకిస్తాన్ తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఈ వార్లో 93,000 సోల్జర్స్ని మనం ప్రిజనర్స్ ఆఫ్ వార్లా తీసుకున్నాం. సో పాకిస్తాన్ ఈ ఓటమిని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఎక్కడో లోపల కుమిలిపోయి మనం భారతదేశం మీద ఎప్పటికైనా ఒక విజయం సాధించాలి అన్న దృఢ నిశ్చయం పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ మనసులో చేరుకుంది. అందులో ఒక ఆఫీసర్ పర్వేజ్ ముషరఫ్. ఈ 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో పాకిస్తాన్ మన చేతుల్లో ఓడిపోయిన తర్వాత 1984లో కూడా ఒక చిన్న వార్ జరిగింది, ఆపరేషన్ మేఘదూత్ సియాచిన్ గ్లేషియర్కి సంబంధించి. సో ఒకవైపు 1971 వార్ హ్యూమిలియేషన్ ఆల్రెడీ ఉంది, రెండో వైపు 1984లో కూడా వార్ ఓడిపోయినందువల్ల పాకిస్తాన్కి భారతదేశంపై ఇంకా ఈర్ష్య పెరిగిపోయింది. సో ఎలాగైనా మనం రివెంజ్ తీసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో అక్కడ ఆర్మీ ఎదురు చూసింది. ఈ అవకాశం ఆర్మీకి 1998లో వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీలో ఒక ఆఫీసర్ పర్వేజ్ ముషరఫ్, ఈయనని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా సెలెక్ట్ చేశారు. ఈయన కార్గిల్ వార్ని ప్లాన్ చేశాడు. అప్పట్లో ఉన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్కి కూడా తెలియకుండా ఈ ఆపరేషన్ అంతగా ప్లాన్ చేశాడు. మీ అందరికీ హిస్టరీ తెలుసుంటే గనక అప్పట్లో మన భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫిబ్రవరి 1999లో పాకిస్తాన్కి లాహోర్కి వయా బస్ వెళ్తారు. ఇది ఒక ఫ్రెండ్షిప్ వైపు మన భారతదేశం వేసిన ఒక అడుగు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంకొక దేశానికి బస్సులో వెళ్ళి అక్కడ పీస్ మెసేజ్ ఇచ్చాడు. మన వాజ్పేయి గారు ఇంకా మనం చాలా యుద్ధాలు చూసుకున్నాము, ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకుందాము అనే ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. అక్కడే మనం పాకిస్తాన్తో ఒక డిక్లరేషన్ కూడా సైన్ చేసుకున్నాము ఫిబ్రవరి 19, 1999. ఆ డిక్లరేషన్ పేరే లాహోర్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ పరంగా పాకిస్తాన్ అండ్ ఇండియా ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందం ఏంటంటే కార్గిల్ ద్రాస్ బటాలిక్ సెక్టర్. మనము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ కార్గిల్ ద్రాస్ బటాలిక్ సెక్టర్స్ చూసుకుంటే కనుక ఇవి చాలా చలి ప్రదేశాలు అండ్ అందులో చాలా హైట్ కూడా 17,000, 18,000 ఫీట్ కొండలు ఉంటాయి. అక్కడ టెంపరేచర్ -38, -40 డిగ్రీస్ కూడా వెళ్తుంది. సో ఈ లాహోర్ డిక్లరేషన్ వల్ల పాకిస్తాన్ అండ్ ఇండియన్ ఆర్మీ ఏం డిసైడ్ చేసుకున్నారంటే వింటర్స్లో మనం ఈ పోస్టులని వదిలేసి కిందికి వచ్చేద్దాము, మళ్ళీ సమ్మర్స్లో పైకి వెళ్దాం. ఎందుకంటే వింటర్స్లో -38, -40లో ట్రూప్స్కి అక్కడ ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఒక కీలకమైన నిర్ణయము ఫిబ్రవరి 1999లో మనం తీసుకున్నాం. కానీ ఈ నిర్ణయము 2 పొలిటికల్ ఎంటిటీస్ మధ్య జరిగింది. ఒకవైపు భారతదేశం నుంచి వాజ్పేయి గారు, రెండవ వైపు పాకిస్తాన్ నుంచి నవాజ్ షరీఫ్ గారు. కానీ ఈ విషయము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన పర్వేజ్ ముషరఫ్కి నచ్చలేదు. సో తనేం చేశాడంటే అక్కడ పొలిటికలీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్కి తెలియకుండా కార్గిల్ వార్ని ప్లాన్ చేశాడు. దానికి ఒక పేరు ఇచ్చారు, ఆపరేషన్ బద్ర్ అని చెప్పేసి. సో ఈ ఆపరేషన్ బద్ర్ ప్రకారంగా మీరు ఎల్ఓసి దాటి ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ హైట్స్ని మీరు ఆక్యుపై చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళేం చేశారు, మన కార్గిల్లో ఉన్న టైగర్ హిల్స్, టోలోలింగ్, .5140, .4875 ఇలా మరెన్నో హైట్స్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. ఎప్పుడైనా సరే మీరు గమనించండి,
కొండపైన మనం ఉంటే మాత్రము చాలా దూరం వరకు మనం చూడగలము, మనం కమాండ్ అండ్ కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేయగలం. సో వీళ్ళు ఈ కొండల పైన కూర్చొని ఈ నేషనల్ హైవే 1 మీద కన్ను పెట్టుకుంటూ ఏ ఆర్మీ వెహికల్ని కానీ ఏ సివిలియన్ని కానీ దాటకుండా చూడాలి. అండ్ గ్రాడ్యువల్గా రైట్ సైడ్లో ఉన్న మన ఈస్ట్లో ఉన్న లదాఖ్ని వెస్ట్లో ఉన్న కాశ్మీర్తో వేరు చేసేయాలి అన్న ఉద్దేశంతో ఆడిన పన్నాగమే ఈ ఆపరేషన్ భద్ర్. కాకపోతే వీళ్ళు ప్లాన్ పూర్తిగా విఫలమైపోయింది. తాషి నామ్గ్యాల్ అని చెప్పి ఒక షెపర్డ్ అంటే గొర్రెల్ని కాసుకునేవాడు. ఈ షెపర్డ్ తన యాక్ కనిపించట్లేదని, జమ్మూ అండ్ కాశ్మీర్లో యాక్స్ ఉంటాయి అన్నమాట. తను వాళ్ళ ఇంట్లో ఇంకొక మనిషితో పాటు కలిసి కొండలు ఎక్కడం స్టార్ట్ చేశాడు తన యాక్ని వెతుక్కోవడానికి. ఈ ఎత్తుక్కుంటున్న సందర్భంలో తను కొంతమందిని బ్లాక్ డ్రెస్లో, యూనిఫామ్లో అండ్ వెపన్స్తో పాటు చూస్తాడు. వీళ్ళని చూస్తే మన భారతదేశ సైనికుల్లా కనిపించట్లేదు. అండ్ అదేవిధంగా వీళ్ళు బంకర్స్ తవ్వుకోవడం తిని చూశాడు. సో చాలా తెలివిగా తను ఆ విషయము దగ్గరలో ఉన్న ఇండియన్ ఆర్మీ పోస్ట్ వాళ్ళకి చెప్పాడు. ఒక పెట్రోల్ పార్టీని పంపించి చూస్తే ఇది పాకిస్తాన్ ట్రూప్స్ అని చెప్పి వీళ్ళకి అర్థమైంది. ఇది ఇలా ఉండగా 9th మే రోజు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన ఫార్వర్డ్లో ఉన్న ఇండియన్ అమ్యునిషన్ డంప్ మీద ఒక మేజర్ అటాక్ క్యారీ అవుట్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మన గవర్నమెంట్కి ఇవ్వగానే 10th మే రోజు ఇమీడియట్లీ అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ కాన్ఫ్లిక్ట్ గురించి డిక్లరేషన్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు మన టెరిటరీలో వచ్చారు కాబట్టి వీళ్ళని మనం ఎవిక్ట్ చేస్తున్నాము, ఇది వార్ కాదు ఒక కాన్ఫ్లిక్ట్ మాత్రమే అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వార్ డిక్లేర్ చేయకుండా ఆపరేషన్ విజయ్ డిక్లేర్ చేసాము. మనం పాకిస్తాన్ మీద వార్ డిక్లేర్ చేయకుండా ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ నడిపామో అదే విధంగా ఎగ్జాక్ట్గా 1999లో కూడా LOC దాటి వచ్చి ఇంపార్టెంట్ మౌంటైన్ హైట్స్ని ఆక్యుపై చేసుకున్న పాకిస్తాన్ సోల్జర్స్ని వెనక్కి తరిమేయాలి అని మనము ఆపరేషన్ విజయ్ 10th మే రోజు స్టార్ట్ చేసాము. ఇదే క్రమంలో 25th మే రోజు ఇండియన్ నేవీ కూడా ఆపరేషన్ తల్వార్ అని స్టార్ట్ చేసింది. అదే 26th మే రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సఫేద్ సాగర్ అని చెప్పి లాంచ్ చేసింది. ఈ కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ ఏమైనా అనొచ్చు, ఈ కార్గిల్ వార్కి మనం యాక్చువల్లీ సిద్ధంగా లేము. అందుకే స్టార్టింగ్లో మనకి చాలా క్యాజువాలిటీస్ అయ్యాయి. మన ఎయిర్ ఫోర్స్ కూడా చాలా నష్టాల్ని చూడాల్సి వచ్చింది. అప్పట్లో అమెరికా పాకిస్తాన్కి ఒక మిజైల్ ఇచ్చేది, దాని పేరు స్టింగర్ మిజైల్. ఇది ఒక మ్యాన్ ప్యాక్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ అనమాట. అంటే ఒక సోల్జరు తన భుజం మీద ఈ మిజైల్ని పెట్టుకొని ఒక ఎయిర్ క్రాఫ్ట్ మీద లేజర్ గైడెడ్ అసిస్టెన్స్తో అటాక్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఒక ఎయిర్ క్రాఫ్ట్ బాంబింగ్ చేయాలి అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ కింద దిగి రావాలి, కింద దిగి వచ్చి దగ్గర నుంచి బాంబింగ్ చేసి మళ్ళీ టేకాఫ్ చేయాలి. సో వీళ్ళు అమెరికా అందించిన స్టింగర్ మిజైల్స్ని వాడి ఈ మౌంటైన్ టాప్స్ మీద వీళ్ళు కూర్చొని చాలా పిన్ పాయింటెడ్ అక్యురసీతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఒక దాడి వీళ్ళు కే నచికేత అనే MiG-27 నడుపుతున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ మీద కూడా అటాక్ చేస్తారు. ఆయన ఫ్లైట్ హిట్ అయిందని చెప్పి ఆయన ఇజెక్ట్ చేస్తే పాకిస్తాన్ టెరిటరీలో పడిపోతాడు. ఆ తర్వాత 3rd జూన్ 1999 రోజు వీళ్ళు నచికేతాని తిరిగి ఇండియాకి అందిస్తారు. అజయ్ ఆచార్య తను ఈ నచికేత ఫ్లైట్ని వెతుక్కోవడానికి తిరిగి అదే ప్లేస్లోకి వెళ్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక స్టింగర్ మిజైల్తో ఈయన విమానం కూడా హిట్ చేస్తే తను ఇజెక్ట్ చేసి ఇండియన్ టెరిటరీ లోపలే పడతారు. ఇండియన్ టెరిటరీలో ఆల్రెడీ ఆక్యుపై చేసిన పాకిస్తాన్ సోల్జర్స్ ఈయనను చుట్టుముట్టి అక్రమంగా చంపేస్తారు. సో ఇలా ఒక విధంగా ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా లాస్ అయ్యాయి, పైలట్ లాస్ కూడా భారతదేశానికి జరిగింది. ఇక్కడ చాలా పెద్ద ఒక జియో పాలిటిక్స్ గేమ్ ఉంది. అప్పట్లో ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయిన అనిల్ యశ్వంత్ టిప్నిస్ గారికి వాజ్పేయి గారు ఒక ఆర్డర్ ఇస్తారు, మీరు ఎట్టి పరిస్థితిలో LOC మాత్రం క్రాస్ చేయడానికి వీల్లేదు అని. సో ఎయిర్ ఫోర్స్ దగ్గర చాలా రెస్ట్రిక్షన్స్ అయిపోతాయి. ఒకవైపు LOC క్రాస్ అవ్వడానికి అనుమతి దొరకలేదు, రెండో వైపు ఇంపార్టెంట్ హైట్స్ అన్ని పాకిస్తాన్ సోల్జర్స్ ఆక్యుపై చేస్తున్నారు, మూడో వైపు వీళ్ళు స్టింగర్ మిజైల్స్ని వాడి మన ఎయిర్ క్రాఫ్ట్స్ మీద అటాక్ చేస్తున్నారు. సో ఇప్పట్లో ఈ అనిల్ యశ్వంత్ టిప్నిస్ గారు వాజ్పేయి గారికి ఏమన్నారంటే, నాకు
ఈ కార్గిల్ లాంటి ప్రదేశాల్లో ఫైట్ చేయడానికి నా దగ్గర పెద్దగా మిజైల్స్ లేవు, నాకు అర్జెంటుగా లేజర్ గైడెడ్ మిజైల్స్ కావాలి అని చెప్పి వాజ్పేయి గారికి చెప్తారు. మే 1998లో మనం న్యూక్లియర్ టెస్ట్ క్యారీ అవుట్ చేసాం. ఈ న్యూక్లియర్ టెస్ట్ క్యారీ అవుట్ చేసినందువల్ల మనకి అమెరికా వాళ్ళు శాంక్షన్స్ విధించారు. దీనివల్ల ఏ దేశం కూడా మనకి యుద్ధ ఆయుధాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎంత మనము వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసినా అమెరికాకి భయపడి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఒక దేశం ముందుకొచ్చింది, అదే ఇజ్రాయిల్. అండ్ ఇజ్రాయిల్ అమెరికా ప్రెషర్ ఉన్నప్పటికీ మన భారతదేశానికి లేజర్ గైడెడ్ మిజైల్స్ని అందించింది. సర్వేలెన్స్ డ్రోన్ కూడా మనకి ప్రొవైడ్ చేసింది. సో దట్ మనం ఈ పాకిస్తానీ సోల్జర్స్ ఎవరైతే ఇంపార్టెంట్ హైట్స్ని ఆక్యుపై చేసుకున్నారో అప్పట్లో యూఏవీస్ వాడి మనం ఎలా వాళ్ళ పొజిషన్ని ఐడెంటిఫై చేయాలి, దానికి మద్దతు అవుతుందని చెప్పి ఇలా సర్వేలెన్స్ డ్రోన్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళు శాటిలైట్ ద్వారా చూసే ఇంటెలిజెన్స్ అంతా కూడా మనతో షేర్ చేసింది. మనకి ఇజ్రాయిల్ ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేసింది. దీని పేరే లైటనింగ్ ఎలక్ట్రో ఆప్టికల్ టార్గెటింగ్ పాడ్స్. ఇదేంటంటే ఒక ఫైటర్ పైలట్ తన కాక్పిట్లో కూర్చున్నప్పటికీ టార్గెట్ చాలా క్లియర్గా దీనివల్ల కనిపిస్తుందన్నమాట. సో ఇది ఆల్రెడీ మనము ఇజ్రాయెల్ నుంచి కొనాలని 1997లోనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము. కాకపోతే ఈ కార్గిల్ వార్ అయినప్పుడు ఇజ్రాయెల్ ఎటువంటి డిలే చేయకుండా మనకి ఇమీడియట్గా ఈ టార్గెటింగ్ పాడ్స్ని కూడా అందించింది. ఇలా ఇజ్రాయెల్ ఇచ్చిన ఈ సహాయం వల్ల మొత్తం కార్గిల్ వారే యూటర్న్ తీసుకుంది. అమెరికా కావాల్సినంత ప్రెషర్ ఇజ్రాయెల్ మీద పెట్టింది, కానీ ఇజ్రాయెల్ ఎటువంటి ప్రెషర్కి లొంగకుండా మన భారతదేశానికి మద్దతు ఇచ్చింది. మీరు అనుకోవచ్చు, సార్ ఇజ్రాయెల్ అమెరికా ఫ్రెండ్స్ కదా, ఎందుకు అమెరికాని ఎదురించి మరి ఇజ్రాయెల్ మనకి మద్దతు ఇచ్చింది? దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి. హిస్టరీలో మనం చూసుకుంటే గనక ఇజ్రాయెల్లో నివసించే వాళ్ళు ముఖ్యంగా జ్యూస్ అన్నమాట. ఈ జ్యూస్ని వరల్డ్ మొత్తంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని చంపేశారు. మొత్తం ఈ ప్రపంచం మీద ఇండియా ఒక్కటే కంట్రీ జ్యూస్ని మనం పర్సిక్యూట్ చేయలేదు, ఇంకా మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చాం. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పటికీ మేము భారతదేశానికి రుణపడి ఉంటాము అని చెప్పి 1999లో ఈ కార్గిల్ వార్లో అమెరికాని ఎదురించి మరీ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేశారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే 1948లో ఇజ్రాయెల్ జన్మించిన తర్వాత పాకిస్తాన్ ఇజ్రాయెల్ని గుర్తించలేదు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఓపెన్గా ప్యాలెస్టీన్నే సపోర్ట్ చేసింది. 1948లో ఇజ్రాయెల్ అరబ్కి జరిగిన వార్లో 67 అండ్ 73 ఈ మూడు వార్స్లో పాకిస్తాన్ అరబ్ కంట్రీస్ని ఓపెన్గా సపోర్ట్ చేసింది. అందుకే ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి పడదు. అండ్ ఖచ్చితంగా ఇండియాని సేవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇండియాకి చేసింది ఇజ్రాయెల్ సహాయం. అప్పట్లో మనము అమెరికన్ జీపీఎస్ శాటిలైట్స్నే వాడేవాళ్ళం. అండ్ మన యుద్ధాయుధాలు అన్నీ కూడా ఆ జీపీఎస్ శాటిలైట్స్ మీద ఎంతగానో డిపెండ్ అయి ఉండేవి. కానీ అమెరికా చాలా తెలివిగా పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ జీపీఎస్ శాటిలైట్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ మన ఇండియాకి బ్లాక్ చేసింది. అండ్ దీనివల్ల మన వెపన్స్ కూడా అక్యురేట్గా ఎనిమీ పొజిషన్స్ మీద టార్గెట్ చేయలేకుండా జరిగింది. ఇదే కాదు, మనము కొన్ని సంవత్సరాల ముందు అమెరికా నుంచి పేవ్వే PAVEWAY పేవ్వే మిజైల్స్ కొనుక్కోవడానికి మనం అమెరికాకి 2-3 సంవత్సరాల ముందుగానే డబ్బులు ఇచ్చాము. పేవ్వే మిజైల్ కూడా ఒక లేజర్ గైడెడ్ మిజైల్. సో ఈ ఆయుధాలని టైంకి డెలివరీ చేయలేదు. కార్గిల్ వార్లో కూడా మనం ఆల్రెడీ మేము డబ్బులు ఇచ్చాము, ఇది మాకు సప్లై చేయండి అంటే ఏదో ఒక బహానా చెప్పి దీన్ని డిలే చేయడం జరిగింది. ఇజ్రాయిల్ ఇప్పుడు ఈ టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏవైతే మనకు అందించిందో మన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ టెక్నీషియన్స్ కానీ వీటిని వాడే అవగాహన లేదన్నమాట. సో ఇజ్రాయిల్ వాళ్ళ టెక్నికల్ టీమ్ని ఇండియాకి పంపించి యుద్ధం జరుగుతున్నప్పుడు మన ఫైటర్ పైలట్స్ని అదే గ్రౌండ్ స్టాఫ్ని కంప్లీట్గా వీటి మీద ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసింది. చూసారా, ఒక యుద్ధ రంగంలో ఇంకొక కంట్రీ వచ్చి మన దేశంలో మనకి ప్రొటెక్షన్ ఇచ్చింది. అందుకే నేను చెప్తాను, మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్స్ ఇద్దరు, రష్యా ఒకవైపు, ఇజ్రాయిల్ ఇంకోవైపు. ఈ విధంగా జియో పాలిటిక్స్ ఒకవైపు, ఎయిర్ ఫోర్స్ బ్యాటిల్ ఒకవైపు జరుగుతున్నప్పుడు గ్రౌండ్లో మాత్రం మన ఇన్ఫంట్రీ సోల్జర్స్ చూపించిన ధైర్య సాహసాలు అంతో ఇంతో కాదు.
టైగర్ హిల్స్లో మన గ్రెనేడియర్స్ యోగేంద్ర సింగ్ యాదవ్ తనకి 14 నుంచి 15 బుల్లెట్స్ తగిలినా సరే ప్రాణాల్ని లెక్క చేయకుండా టైగర్ హిల్స్ ఆపరేషన్లో చాలా కీలకమైన పాత్ర వహించి టైగర్ హిల్స్ అనే ఒక మౌంటైన్ పీక్ మనకు వచ్చేటట్టుగా చూశాడు. అందుకే గ్రెనేడియర్స్ యోగేందర్ సింగ్ యాదవ్కి ఈ వార్ అయిపోయిన తర్వాత మనం పరమ్వీర్ చక్ర ఇచ్చాము. 14-15 బుల్లెట్లు తగిలిన తర్వాత కూడా తను బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే మన దేశానికి సేవ చేయాలి, మన దేశ సరిహద్దుల్ని కాపాడాలి అన్న ఒక భావన చాలా గట్టిగా ఉంది కాబట్టి తను మరణాన్ని కూడా ఎదురించి మన దేశ సరిహద్దుల్ని కాపాడు. ఇది ఇలా ఉండగా 2 ఇంపార్టెంట్ పీక్స్ .5140 అండ్ .4875 దగ్గర 13 జాక్రిఫ్కి చెందిన అప్పట్లో లెఫ్టినెంట్ విక్రమ్ బత్రా, అప్పుడే వార్ మధ్యలో తన్ని ప్రమోట్ చేశారు. కెప్టెన్ విక్రమ్ బత్రా చేసిన త్యాగం కూడా అంతా ఇంత కాదు. 2 ఆపరేషన్స్ ఒక్కదాని తర్వాత ఒక ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసి చాలా కీలకమైన .5140 అదేవిధంగా .4875 మనకి దక్కేలా చేశారు. యాక్చువల్లీ .4875 ఆపరేషన్ కూడా ముగిసిపోయింది. ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక లెఫ్టినెంట్కి గాయం తగిలితే తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చాడు. పారిపోతున్న పాకిస్తానీ సోల్జర్ వెనక నుంచి కెప్టెన్ విక్రమ్ బత్రాకి ఒక బుల్లెట్ కొట్టారు. ఆ బుల్లెట్ సూటిగా వచ్చి ఆయన ఛాతీలో తగిలింది. తను అక్కడికక్కడే మరణించాడు. సో ఇలా ఎంత బ్యాటిల్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత కూడా ఒక యంగ్స్టర్ ప్రాణాలని కాపాడాలని చెప్పేసి తను ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బంకర్ నుంచి బయటకు వచ్చి కాపాడాలనుకున్న మన కెప్టెన్ విక్రమ్ బత్రాని వీళ్ళు అక్రమంగా వెనక నుంచి కాల్చి చంపేశారు. వీళ్ళిద్దరే కాకుండా ఇంకొక ఇద్దరు లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే అండ్ రైఫిల్మెన్ సంజయ్ కుమార్, ఈ ఇద్దరికి కూడా ఈ కార్గిల్ వార్లో పరమ్వీర్ చక్ర అవార్డు ఇచ్చారు. కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ మనోజ్ పాండే, రైఫిల్మెన్ సంజయ్ కుమార్ అండ్ గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, ఈ నలుగురికి పరమ్వీర్ చక్ర ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు మన దేశానికి చేసిన సర్వీస్ అంతా ఇంత కాదు. సో ఖచ్చితంగా వీళ్ళందరి పేర్లను గుర్తుపెట్టుకోవడము, వీళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడము మనందరి బాధ్యత. 14th జూలై, ఈ 10th మేకి స్టార్ట్ అయిన ఆపరేషన్ విజయ్ 14th జూలై వచ్చేసరికి ఒక విధంగా ముగిసిపోయింది. మనం ఈ ఇంపార్టెంట్ పీక్స్ అన్నీ ఒకవైపు ఎయిర్ ఫోర్స్ సహాయంగా, ఇంకోవైపు ఆర్మీ సహాయంతో ఈ పీక్స్ అన్నీ మనం రీఆక్యుపై చేయడం జరిగింది. ఇది ఇలా జరుగుతుండగా వార్ మధ్యలోనే నవాజ్ షరీఫ్ అమెరికాకి వెళ్ళడం జరిగింది. అమెరికాకి వెళ్ళి మీరు ఇండియాకి చెప్పి ఈ యుద్ధాన్ని ఆపండి అని ఇండియాకి అమెరికా ఫోన్ చేసినప్పుడు ఇండియా ఒక్కటే మాట చెప్పింది, వాళ్ళ అంతటుగా నా మౌంటైన్ పీక్స్ని ఆక్యుపై చేసింది వెనక్కి వెళ్ళిపోతే తప్పితే ఈ యుద్ధం ఆగదు అని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా క్లియర్గా చెప్పారు. సో ఫైనలీ మనం పాకిస్తాన్ సోల్జర్స్ అందరినీ వెనక తరిమేసిన తర్వాత 26th రోజు ఈ వార్ ముగిసిపోయిందని చెప్పి 26th జూలైని మనం కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నాం. కాకపోతే ఈ కార్గిల్ వార్లో మనకు కొన్ని లెసన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడో ఒక సివిలియన్స్కి కనిపించిన పాకిస్తానీ ట్రూప్స్ మన ఆర్మీ వాళ్ళకి ఎందుకు కనిపించలేదు అంటే ఎక్కడో మన ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ వీక్ ఉంది అన్న విషయం మనకు అర్థమైంది. సో ఈ ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరే కార్గిల్ రివ్యూ కమిటీ. ఈ కమిటీకి హెడ్ ఇంకెవరో కాదు, మన ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదరే కె సుబ్రహ్మణ్యం. దీన్ని కార్గిల్ రివ్యూ కమిటీ అని కూడా అంటారు. ఈయన ఎన్నో కీలకమైన సజెషన్స్ మన దేశానికి కావాల్సినవన్నీ తను సజెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకవైపు చెప్పాను కదా, అమెరికా వాడు మనకి GPS సిగ్నల్ ఇవ్వలేదు. సో కార్గిల్ రివ్యూ కమిటీలో కె సుబ్రహ్మణ్యం గారు ఏం రికమెండ్ చేశారంటే మనకు మన ఓన్ శాటిలైట్స్ ఉండాలి అని చెప్పేసి. అందుకే 2003 నుంచి 2005 మధ్యలో మనం మన శాటిలైట్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకున్నాము. దీన్నే నావిక్ సిస్టమ్ అంటారు. నావిక్ సిస్టమ్ మరియు IRNSS, ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్. మనము మన సొంతంగా మనం శాటిలైట్స్ని స్పేస్లో పంపించి ఎటువంటి GPS మీద ఆధారం లేకుండా మనం మన శాటిలైట్ నెట్వర్క్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందని చెప్పారు కదా,
ఎన్టీఆర్ఓ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక కీలకమైన సంస్థ కూడా ఈ కార్గిల్ రివ్యూ కమిటీ రికమెండేషన్ వల్లనే ఏర్పాటైంది. అదేవిధంగా రాలో చాలా మటుకు సిగ్నల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన చాలా కీలకమైన ఎక్విప్మెంట్ మరెన్నో వివరాలు ఈయన కార్గిల్ రివ్యూ కమిటీలో ఇవ్వడం తర్వాత రాలో చాలా మార్పులు జరిగాయి. సో ఇలా ఒక వార్ నుంచి మనం చాలా లెసన్స్ కూడా తీసుకొని మనకు కావాల్సినంతగా ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా మనం చేసుకున్నాం. అక్టోబర్ 1999లో పాకిస్తాన్లో ఒక సంఘటన జరిగింది. పర్వేజ్ ముషర్రఫ్ అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ని ఒక మిలిటరీ కూలో ఆయనని తీసేసి ఆయనే ప్రెసిడెంట్గా అయ్యాడు. పాకిస్తాన్లో ఒక కోర్టు 2019లో పర్వేజ్ ముషర్రఫ్కి మరణశిక్ష విధించింది. కాకపోతే లాహోర్లో ఉన్న ఒక కోర్టు ఈ మరణశిక్షని రద్దు చేసింది. ఆయనని పాకిస్తాన్ వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పింది. సో ఇలా కార్గిల్ వార్లో మనం ఒకవైపు మిలిటరీ విజయాన్ని సాధించాము, రెండవ వైపు దానికి కారణమైన పర్వేజ్ ముషర్రఫే పాకిస్తాన్లో లేకుండా చేశారు. లాస్ట్లో నేను 2 విషయాలు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మొదటిది తాషీ నామ్గ్యాల్. ఈ సివిలియన్ అలర్ట్గా ఉండకుండా మన ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మన దేశానికి ఏం జరిగేది. సో యాజ్ ఏ సివిలియన్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. దేశమే కాదు మీ సొసైటీలో కూడా ఏమన్నా జరిగినా ఖచ్చితంగా వెంటనే పోలీస్ వాళ్ళకి దాని గురించి చెప్పాలి. రెండవది, మనం ఎప్పుడైనా సరే యుద్ధానికి సంసిద్ధంగా ఉండాలి. కార్గిల్ వార్ జరిగినప్పుడు మనం యుద్ధానికి రెడీగా లేము. సో ఎప్పుడైనా సరే ఆర్మీ హై అలర్ట్లో ఉండాలి. ప్రతి క్షణము మన ఒక కన్ను మన ఎనిమీ మీద ఖచ్చితంగా ఉండాలి. లేదంటే కార్గిల్ యుద్ధాలు లాంటి మరెన్నో యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. మనము మన దేశంపై ప్రేమ, అదేవిధంగా దేశభక్తి మనందరిలో కలిగి ఉండాలి. సో మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా మీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.